guys, welcome to my channel Night City Videos. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఇష్టమైన మా మమ్మీ నాకు వెజ్ నూడిల్స్ చేయబోతుంది. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ చిట్టి మదర్. ఈరోజు మా చిట్టికి ఫాస్ట్ ఫుడ్లో నూడిల్స్ అంటే ఎంతో ఇష్టం. సో నేను ఇప్పుడు ఆ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఆర్ యూ రెడీ? ఫస్ట్ మన నూడిల్స్ ఉడికించుకోవాలి. 1 బండిల్, ఈ సైజు 1 బండిల్కి 2 లీటర్స్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 లీటర్స్ వాటర్ పోసుకొని అందులో ఆ వాటర్లోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి వాటర్ వేడి చేసుకోవాలండి. వాటర్ వేడయ్యాక ఆ బండిల్ని వాటర్లో వేసి నూడిల్స్ని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా కాకుండా 85% ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకుంటే మళ్ళీ నూడిల్స్ పొడిగా రాకుండా మెత్తగా ముద్దగా వచ్చేస్తుంది. సో మనకి మంచిగా టేస్టీగా పొడిగా రావాలంటే మినిమం 85% ఉడికించుకొని సరిపోతుంది. సో చూసారు కదా, 85% ఉడికినాయి. ఇప్పుడు ఈ ఉడికించుకుని 85% ఉడికించుకున్న నూడిల్స్ని ఒక కంటైనర్లో వడకట్టుకోవాలి. కంటైనర్లో వడకట్టుకున్న వెంటనే 1 గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్ తీసుకొని వెంటనే నూడిల్స్ మీద పోయాలి. లేకపోతే నూడిల్స్ మెత్తగా ముద్దగా అయిపోతాయి, పొడిగా రావు. అదే నూడిల్స్ ఉడికించుకున్న గిన్నెలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం రెడీగా ఉంచుకున్న వెజిటబుల్స్ గార్లిక్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి లైట్గా ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. ఫ్రై అయిన వెంటనే నెక్స్ట్ గార్లిక్ లైట్గా ఫ్రై చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా 50% ఫ్రై అయితే చాలు. పూర్తిగా ఫ్రై అయితే కర్రీలాగా వేసేది. సో అందుకే ఇది చైనీస్ రెసిపీ కాబట్టి మినిమం 50% ఫ్రై చేసుకుంటే చాలు. ఆనియన్స్ 50% ఫ్రై అయినాయి. నెక్స్ట్ క్యారెట్ కూడా 50% ఫ్రై చేసుకుంటే చాలు. క్యారెట్ 50% ఫ్రై అయ్యి నెక్స్ట్ క్యాప్సికమ్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా 50% ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ నా చుట్టూ అస్సలు క్యాబేజీ ఉంది. సో అందుకే తన కోసం క్యాబేజీ వేయట్లేదు. క్యాబేజీ కూడా వేసుకుంటే చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది. వెజ్ నూడిల్స్ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. సో ఇక్కడ క్యాప్సికమ్ కూడా 50% ఫ్రై అయింది. ఇప్పుడు సాస్లన్నీ వేసుకోవాలండి మనం ఒక్కొక్క స్పూను. ఫస్ట్ అలాగే 1 స్పూన్ టమాటో రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా కలిపిన తర్వాత మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్టీగా రావాలంటే నేను ఇక్కడ నూడిల్స్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. నూడిల్స్ టేస్ట్ రావడం కోసము ఇది కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. వేసి బాగా కలపాలి. తర్వాత సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ ఆల్రెడీ నేను ఉడికించుకున్నాను. టేస్ట్ తగ్గట్టు 1 స్పూన్ వేసుకోవాలి సాల్ట్. వేసుకున్నాను. ఇప్పుడు కూడా ఉడికించుకున్న నూడిల్స్ని దానిలో వేసి బాగా మసాలా అంతా కలిపేటట్టుగా తిప్పుకోవాలి. అంతే, మసాలా అంతా కలిపినట్టుగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి.
అంతే, మీకు ఎంతో టేస్టీ వెజ్ నూడిల్స్ రెడీ. కదా మా మమ్మీ నూడిల్స్ చేసింది, నేను టేస్ట్ చేయబోతున్నాను. వెరీ సూపర్. సో నేను టేస్ట్ చూసాను నూడిల్స్. మా మమ్మీ చేసిన నూడిల్స్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు కనుక నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బాయ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.